వందనాలు. దేవుడు వారి పిల్లలను ప్రభు ఆశీర్వదించి వారు కూడా దేవుని యొక్క ఉన్నతమైన పరిచర్యలో నడిపించబడుతూ ఉండగా రాజు అలాగే మేరీని ప్రభు ప్రేమించి మరి చక్కని పిల్లలను ప్రభు దయచేశారు. బ్లెస్సీ వందనాలు. ఆ బిడ్డను దేవుడు దీవించాడు. మా పాప పేరు కూడా బ్లెస్సీయే. తను 10th 521 మార్కులు సంపాదించుకోగలిగింది. మరి అలాంటి జ్ఞానం నువ్వు కూడా కలిగి ఉండాలి. ఏం చదువుతున్నా? 8th క్లాస్. కనుక ఈ బ్లెస్సీ కూడా ఆశీర్వదించబడి దీవించబడాలని ప్రార్థన చేద్దాం. దేవుడు రాజుగారిని ప్రేమించి మరొక 2 కుమారులను కూడా ప్రభు దయచేశారు. అలాగే మరి ప్రకాష్ వారు జాన్ గారు వారిని కూడా దేవుడు ఆశీర్వదించి వారికి కూడా చక్కని బిడ్డల ప్రభు దయచేసినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మరి బ్లెస్సీ దేవుడు బాల్య దశలో నుండి యవన ప్రాయములోనికి దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. 115వ కీర్తనలో నా ముందు చక్కని సందేశాన్ని అందించినటువంటి దైవసేవకులు BBC దైవజనులు సాల్మన్ రాజు గారికి వందనాలు. అలాగే నా ముందు కూడా చాలామంది సేవకులు ఉన్నారు. ఇంకా మా ప్రియులు పెద్దనాన్న గారు అవుతారా, చిన్నాన్న గారు, వారికి కూడా నేను వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మరి చాలామంది బంధువులు కుటుంబ సభ్యులు మరి బ్లెస్సీ వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు నుంచి కూడా వచ్చారు. వాళ్ళందరూ ప్రస్తుతానికి ఇంటికాడ ఉన్నారు. వారికి కూడా వందనాలు. నాకు సరిగ్గా చెప్పలేదు, ఇంటికాడ అన్నాడని ఇంటికి వెళ్ళిపోయాం. మంచిది. ఏదేమైనా మరి మంచి కార్యక్రమంలో మనందరం కూడా పాలు పంపులు పొందడానికి ప్రభు ఇచ్చిన ఏ గొప్ప అవకాశం బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, పర్లేదా సార్? యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము మంచి సందేశాన్ని విన్నారు మీరందరూ కూడా. బ్లెస్సీ విన్నావా? అయ్యగారు చెప్పిన విన్నావా? ఎంతమందిని గురించి చెప్పారు? ఎవరి గురించి చెప్పారు? 2 3 2 విన్నాం. రండి సార్, అయ్యా రండి, చదువుదాం. చూడండి. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి పొందినట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలవైతివి. రైట్, వందనాలు అమ్మా. విశ్వాలను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. ఈ కార్యక్రమం ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్ చెప్పండి. కీర్తనల గ్రంథం 115వ కీర్తనలో 13వ వచనంలో రాయబడుతుంది, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందిస్తారు. డేవిడ్ అయ్య గారికి దేవుడు చక్కని కుమార్తెలు, ఇద్దరు కుమార్తెలు, 3 కుమార్తెలు, 2 కుమారులను దేవుడిచ్చాడు. వారిని వృద్ధి చేసి
మరి వారి కుటుంబాన్ని విస్తరింపచేసి ఆశీర్వదింపచేసినటువంటి దేవుడు. అక్కడే రాయబడుతుంది, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందిస్తారు. కనుక బ్లెస్సీని దేవుడు వృద్ధిలోనికి తీసుకొచ్చాడు. చదువు విషయంలో, జ్ఞాన విషయంలో, వయస్సు విషయంలో, శారీరకంగా. మరి మధ్యకాలంలో వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటి దగ్గర ఉంటుందా, అంతేనా? మరి అక్కడ ఉండడం వల్ల కొంచెం బాగా పొడుగైందని అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బిడ్డను ప్రభు దీవించే ఆశీర్వదించాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. యెహెజ్కేలు గ్రంథంలో ఒక చెప్పబడిన మాట, మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా, నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలు అయితివి అని చెప్పి అంటాడు. 8వ వచనంలో, అయితే నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉన్నది అని దేవుడు తెలియచేసిన మాటలు చూస్తూ ఉన్నాము. స్తోత్రాలు చెప్పండి, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎక్కడ మన ఎదుట కూర్చున్నటువంటి బ్లెస్సీని మాత్రమే కాదు, మనలందరిని కూడా దేవుడు ఏం చేశాడండి? వృద్ధిలోనికి తీసుకొచ్చాడు. అవునా కదా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? పెద్దోళ్ళు అయ్యారా లేదా? ఎవరు మాట్లాడట్లేదు. దేవుడు మనల్ని ఏం చేశాడంట? వృద్ధిలోనికి తీసుకొచ్చి పెద్దవారిగా చేశాడు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా, పెద్దోళ్ళు అందరూ చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలారా, ఈ రోజున బ్లెస్సీ ఈ స్థితిలో ఉండడానికి, బాల్య దశలో నుండి యవన ప్రాయములోనికి రావడానికి, అలాగే డేవిడ్ గారి యొక్క కుటుంబాన్ని విస్తరింపచేసి పిల్లలను చూచే భాగ్యాన్ని అమ్మగారికి అయ్యగారు కూడా ఇచ్చాడు. అమ్మగారు ఎప్పుడూ చనిపోవాలి అసలు అని, కానీ దేవుడు ఎంతవరకు బ్రతికించి పిల్లలను చూస్తా ఉన్న వాగ్దానాన్ని నెరవేర్చాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మనం ఏ స్థితిలో అయితే ఉన్నామో, ఏ స్థితిలోనికి మనం వచ్చి ఉన్నాము, ఒక ఆశీర్వదించబడి ఒక మంచి గృహాన్ని కట్టుకున్నా, పిల్లలను కలిగి ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనవరాలను చూస్తూ ఉన్నా, ఈ స్థితి అంతా కూడా నిన్ను సృష్టించినటువంటి దేవుని ద్వారా నీకు అనుగ్రహించబడింది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ స్థితి ఎవరిచ్చారంట? అమ్మా చెప్పండి, చెప్పండి, అందరూ చెప్పండి. దేవుని వలన నేను ఇలాగా ఉన్నానని చెప్పండి. రెండో మార్గం ఏమి? ఆయన ఉన్నాడు కాబట్టి ఈ రోజున మనము బ్రతికాం, అభివృద్ధి పరచబడ్డాం. అవునే కదండి? ఆరోగ్యవంతంగా ఉండి దేవుడు అదే చెప్తున్నాడు, నేను నిన్ను వృద్ధిలోనికి తెచ్చాను. బ్లెస్సింగ్ దేవుడే. ఎవరు చేశారో చెప్పండి? పెంచేది తల్లిదండ్రులైనా వృద్ధి చేసేది ఎవరు? దేవుడే. ఆమె అనండి గట్టిగా. కీర్తనగారుడు అంటాడు, యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించాడు అంటాడు. చాలా మంది పుట్టి, మా మొగల్మూరులో కంశాల అమ్మాయి ఒక ఉంది, ఆవిడ 30 సంవత్సరాలు వచ్చినా కూడా రవిశ్రాలు, అదే పెద్దల లెక్కలో స్త్రీల ధర్మం రాలేదు ఆవిడికి. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? వాళ్ళ అమ్మ నాన్నగారు బోల్డ్ ఆస్తి ఉందాలకి, వాళ్ళందరూ ప్రార్థన చేసి చేయమని కోరేవారు. దేవుని బిడ్డలారా, 31 సంవత్సరాన్ని ఆమె స్త్రీల దశలోనికి వచ్చింది. ఆవిడ స్త్రీ ధర్మం వచ్చింది. 35 సంవత్సరాలకి పెళ్ళయింది, ఒక బాబు పుట్టాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్పండి. దేవుని బిడ్డలారా, కనుక వాళ్ళ తల్లిదండ్రులు అన్నారు, మా పాపను దేవుడు మరిచిపోయి ఉంటాడు, అందుకే ఆమెకు మరి వివాహ వయస్సు రాలేదయ్యా. ప్రార్థన చేస్తారంటే దేవుని బిడ్డలారా, కనుక బ్లెస్సీని దేవుడు మరిచిపోకుండా ఏం చేశారు? తగిన సమయంలో ఆశీర్వదించి స్త్రీ ధర్మాన్ని ఇచ్చి వివాహ వయస్సు వచ్చేటట్లుగా ప్రభు చేశాడు. సామెతల గ్రంథంలో ఉంది, మాకు ఒక పరమగీత గ్రంథంలో మాకు ఒక చిన్న చెల్లి కలదు, దానికి ఇంకా వయస్సు రాలేదు, వివాహ కాలం వచ్చినప్పుడు మేము దాని విషయం ఏం చేయాలని ఆలోచన చేస్తారంట. దేవుని బిడ్డలారా, కనుక విశ్వాసులైనటువంటి వారు, రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా వృద్ధిలోనికి రావాలి. దేవుని బిడ్డలారా, వివాహ వయస్సులోనికి రావాలి, ఆత్మీయతలో అభివృద్ధి పరచబడేటువంటి స్థితిలోనికి
ప్రతి ఒక్కరూ ఎదగలిగే స్థితిలో ఉండాలి. స్తోత్రాలు చెప్పండి. చాలా మంది కొంతమంది ఎదగరన్నమాట అండి. బ్లెస్సీ ఎదగకపోతే తల్లిదండ్రులకు మనం అందరం ఇక్కడ కూర్చుని ఉండే వాళ్ళము కాదు. ఎదిగింది కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసులైన వారు కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు, దీవించినప్పుడు, ఒక మంచి స్థితిలోనికి దేవుడు నిన్ను అభివృద్ధి పరిచినప్పుడు విశ్వాసములో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, వయసు వచ్చినటువంటి వ్యక్తిగా మార్చబడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కొంతమంది చిన్నపిల్లల చేష్టలు ఉంటాయి, పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత కూడా. దేవుని బిడ్డలారా, అవును కదా. ఇప్పుడు పెద్దది అయిపోయిన తర్వాత బ్లెస్సీ నేను క్రికెట్ ఆటకి వెళ్తానండి అంటే కుదురుతుందా బాబు? పెదరాని గారు కుదరదు. మొన్నటి వరకు వెళ్ళింది కాబట్టి పర్వాలేదు, చిన్నపిల్ల కాబట్టి. ఇప్పుడు కొన్ని ఆంక్షలు వస్తాయి. దేవుని బిడ్డ ఎలా మాట్లాడాలో, మరి ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదు, తల్లిదండ్రుల యొక్క గైడెన్స్ లో ఆ బిడ్డలు నడిపించబడాలి. చాలా మంది యవన ప్రాయంకి వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా జీవిస్తూ తల్లిదండ్రులకు మాట వినకుండగా ఎంతో మంది వారి యొక్క యవన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. అలా కాకుండా చిన్నప్పటి నుంచి దేవుని భక్తి మార్గంలో ఆ బిడ్డలు పెంచారు. వాళ్ళ తల్లి బాగా రోషం కలిగిన ఆవిడండో. మొన్న అక్కడ బెయిరూరులో కనబడితే ఓ అన్నాడంట, నన్ను నాకు వినపడలేదు. మరి మేము అనుకుంటా ఉంటాం కదా, వాళ్ళ భార్య అంటుంది, ఏంటి పాస్టర్ గారు అంటుకుని ఓ అంటున్నావు ఏంటి అని చెప్పేసి మొత్తం రోడ్డు మీద క్లాస్ ఇచ్చేస్తున్నారు. మీ ఆవిడకి వందనాలు బాబు, ఎక్కడున్నావమ్మా? చూసారు, ఆవిడ చాలా గౌరవంగా మర్యాదగా ఉంటారు. సేవకుల పట్ల చాలా విధేయత కలిగినటువంటి మరి పాస్టర్మ గారు. ఆ బిడ్డను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ఆమె కూడా చాలా భయంకరమైనటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో దేవుడు ఆ బిడ్డను కూడా కనికరించాడు. కనుక వాళ్ళకి ఇచ్చిన పిల్లలను దైవికమైనటువంటి మంచి మార్గాలలో, ఆ కుమారులు కూడా చాలా భక్తి కలిగి మంచి మరి కూర్చుంటారు, లెగమంటే లెగిస్తారు. ఆ విధంగా మంచి దైవకమైన క్రమశిక్షణలో ఆ బిడ్డలు పెంచుకుంటున్నారు. రాజు వారికి ఇచ్చినటువంటి పిల్లల ముగ్గురును కూడా దేవుడు మరింతగా ఆశీర్వదించి ఆయన కృపతో ఆ బిడ్డలు వర్ధిల్లింప చేయాలని ఒక సేవకునిగా నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి చెప్తున్నాను, ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఎవరి వల్ల? ఆయనకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. ఇష్టానుసారంగా ఉండకూడదు. దేవుడు ఎవడు? లేకపోతే కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు, అది మంచిది కాదు. ఈ స్థితిలో మనం ఉన్నాము అని అంటే అది దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యముగా భావించి దేవుని బిడ్డలారా, ఆయనకు మహిమకరంగా దీవెనకరంగా ఉంటే అది మనకి ఎంతైనా ఆశీర్వాదకరం. దేవుని బిడ్డలారా, అలా ఉండడానికి ఈ కుటుంబము అలాగే కుమార్తె దేవుడి స్థితిలో నేను ఉంచాడు కనుక దేవునికి మహిమకరంగా. ఇందాక అయ్యగారు చెప్పారు ముగ్గురు. ఎవరావిడ? ఆదికాండంలో రెబెకా. చెప్పండి ఏమండి అయ్యగారు? రెబెకా. నేను రాపోయినా ఆయన ప్రసంగం అంతా నాకు అర్థమైపోయింది కనుక రెబెకా. రెండవది ఇశ్రాయేలు దేశపు చిన్నది, ఆమె కూడా నయమానుకు మేలు చేసిందంట. మూడవది పేతురు గారి యొక్క స్వరాన్ని గుర్తుపట్టగలిగిన రోదే. అలా ఉండాలని ఆయన నేను కోరుకుంటున్నాను. దేవుడిని దీవించునుగాక. ఆమేన్. వాక్యాన్ని